కువైట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. అబ్దలీ రోడ్డులో ఇద్దరు మృతి, మరొక ఇద్దరైతే గాయాల పాలయ్యారు. అబ్దలీ రోడ్డులో జరిగిన ఒక ట్యాంకర్నైతే కారు ఢీకొనడంతో అక్కడ అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. అక్కడికి చేరుకున్న కువైట్ అగ్నిమాపక బృందాలు గాయాలతో రక్షించారు. ఇంకో ఇద్దరైతే చనిపోయారు అప్పటికే. ఇక మరో న్యూస్ చూసినట్లయితే కువైట్లో అక్రమ నిధుల సేకరణ, మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అరెస్ట్ చేశారనమాట. కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ముబాదారా అనే నకిలీ సంస్థ కింద లైసెన్సు లేకుండా అక్రమ విరాళాలు సేకరించినందుకు ఇద్దరు సుడాన్ వ్యక్తులనైతే దేశస్థులను అరెస్ట్ చేసింది. పరిశోధనలు వారి ప్రమేయాన్ని ఒక డ్రగ్స్ మరియు డ్రగ్స్ సంబంధిత సాధనాలతో వాళ్ళు దొరికారనమాట. ఇద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని అధికారులు వారిని అయితే జైలుకు తరలించడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు కువైట్ మనీ లాండరింగ్ కేసులో 7 నిందితులకు కువైట్లో 10 ఏళ్ళు జైలు శిక్ష, 510 మిలియన్ డినార్లు జరిమానా కూడా విధించారు. అదేవిధంగా మనకు కువైట్లో వీధి కుక్కల వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకునే విధంగా ఒక లైన్ అయితే ఏర్పాటు చేశారు. అంటే టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. కువైట్లోని ముఖ్యంగా నివాస ప్రాంతాలలో వీధి కుక్కలను నియంత్రించేందుకు పౌరులు మరియు నివాసితులు సహకరించాలని మరియు వీక్షణను నివేదించాలని కోరడం ద్వారా హాట్లైన్ 56575070కి కాల్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా లొకేషన్ను పంపించాలని కోరారనమాట. ఈ లైన్కి అయితే మనం ఫోన్ అయినా చేయొచ్చు, లేదా వాట్సాప్లో ఫోన్ చేసి అదేవిధంగా లొకేషన్ షేర్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఆ వీధి కుక్కనైతే తీసుకెళ్తారనమాట అక్కడి నుంచి. అది కువైట్లో అయితే ఉండేది. అదేవిధంగా మనకు ట్రాఫిక్ గరామాలు కానీ ఇవి కానీ రేట్లు అయితే చాలా భారీగా అయితే పెంచారు. ముందు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి 50 దినార్లు ఉండేది, ఇప్పుడు 150 దినాలు చేశారు. ఆ విధంగా చాలా వాటిలో మార్పు అయితే వచ్చింది. ముందు 5 దినార్లు నాన్ పార్కింగ్లో చేసిందే, ఇప్పుడు అది చాలా ఎక్కువ దినార్లు అయితే పెట్టారనమాట. ఏదైతే ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ భారీగా కువైట్లో అయితే పెంచడం ద్వారా పెంచిన ఏప్రిల్ 22వ తేదీ అయితే ఇది అమల్లోకి అయితే వచ్చింది. పెంచిన రోజు నుంచే మనకు భారీగా మార్పు వచ్చిందనమాట. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే కువైట్లో 71% తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు. అంటే 70% మంది ప్రజలు ఈ ట్రాఫిక్ జరిమానాలకు భయపడి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్కు జరిమానాలకు భయపడి అనమాట చాలా చక్కగా అయితే బండ్లు అయితే తోలినట్లున్నారు. అందుకే మనకు 71% అయితే ట్రాఫిక్ జరిమానాలు తగ్గాయి. అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా తగ్గినట్లుగా అయితే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు మన భారత్కు సంఘీభావం ప్రకటించిన కువైట్ అనమాట. కాశ్మీర్లోని పెహల్గాంలోని జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. కువైట్ ఎప్పుడు అన్ని రకాల ఉగ్రవాద చర్యలు మరియు హింసను తిరస్కరించే దృఢమైన వైఖరిని అయితే ప్రపంచంతో పంచుకుంటుంది. ఈ ఘటనలో భారత ప్రభుత్వానికి కువైట్ సంఘీభావం తెలియజేస్తున్నట్లుగా మరియు విషాదంలో మరణించిన మరియు గాయపడిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. అదేవిధంగా కువైట్ ఎమీర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబా మరియు ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా వీరందరూ అయితే మనకు కువైట్ తరఫున భారతంలో జరిగిన ఈ ఉగ్రదాడిని అయితే ఖండించారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇండియాలో తులం బంగారం ధర మనకు ₹1,00,000 అయితే ఉన్నట్లుగా అయితే సమాచారము. కొంచెం అటు ఇటు మించుమించు ₹1,00,000 అయితే ఉంది. ఒకప్పుడు తులం బంగారు 50,000 60,000 కూడా ఉన్నాయి. అప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది. తులం బంగారు కొనాలంటే ₹1,00,000 అయితే ఉంది. ఎవరైనా ఆడబిడ్డలను పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఆడబిడ్డలకు బంగారు కొనేయాలన్నా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే విధంగా అయితే బంగారం రేట్ అయితే చాలా హైప్లో అయితే ఉంది, చాలా ఎక్కువ రేట్లో అయితే ఉంది. అదేవిధంగా మనకు కువైట్లో బంగారం ధరలు అయితే ఒకసారి అయితే చూసేయండి. కువైట్లో 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితే 33 దినార్ల 119 ఫీల్స్ అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 30 దినార్ల 360 ఫీల్స్ అయితే ఉంది. అలాగే 21 క్యారెట్ల బంగారం ధర 28 దినార్ల 980 ఫీల్స్ అయితే ఉంది. చివరగా మనకు 18 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 24 దినార్ల 840 ఫీల్స్కి అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఆన్లైన్ రేటు మనకు ఒక 50 ఫీల్స్ 100 ఫీల్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ప్రతి షాపులో కువైట్లో అయితే ఈ విధంగా ఆన్లైన్ రేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు కువైట్లో ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో ₹278 అయితే వస్తాయన్నమాట ఒక కువైట్ దినార్కు.
అదేవిధంగా మనకు 100 దినార్లు ఇంటికి పంపించినట్లయితే 27,800 రూపాయలు అయితే లభిస్తాయి. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.